కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. కాకినాడ జీయర్గా చెప్పబడేటువంటి మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయర్ స్వామి వారు రచించిన గ్రంథాలలో ఆయనెవరు నేనెవరు అదేమిటి అనే గ్రంథాన్ని మనం చదువుకుంటున్నాం. ఈ గ్రంథానికి మన ఆచార్యులు విస్తృతమైనటువంటి విషయ సూచికని ఇచ్చారు. మనం ఈ గ్రంథంలో 2 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. మొదటి అధ్యాయంలో పాత్రల్ని పరిచయం చేశారు, వారి స్వభావాలని గురించి కూడా మనం తెలుసుకున్నాం. 2వ అధ్యాయంలో ఉపనిషత్తుల సంక్షిప్త వివరం ఇచ్చారు. వ్యాసుడే బ్రహ్మసూత్ర రచయిత అని కూడా చెప్పారు. ఉపనిషత్తుల ఆధారంగా తత్వ నిర్ణయం చేసినటువంటి ఋషుల వివరాలు కూడా మనం తెలుసుకున్నాం. బ్రహ్మసూత్రాలు ఎన్ని అనే విషయాన్ని కూడా చెప్పారు. గౌడపాదుల గురించి, అలాగే సృష్టికి ముందర ఓంకారం ఉన్నది అనేటువంటి విషయాన్ని గౌడపాదులు చెప్పారని, వ్యాసుల వారి ప్రార్థనతో బ్రహ్మసూత్ర అధ్యయన ప్రారంభాన్ని చేశారు. నిన్నటి రోజున అక్కడ వరకు తెలుసుకున్నాం. మనం ఈరోజు 3వ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నాం. 2 రోజుల్లో వెళ్ళిపోవాలనుకున్న సౌమ్య, ప్రసాదరావు గారు దగ్గర బంధువుల ఇంట్లో జరగబోయే ముఖ్యమైన ఫంక్షన్స్ కారణంగా తప్పనిసరిగా తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. ఖాళీగా ఉన్నాం కదా అని బ్రహ్మసూత్రాల విషయం పురుషోత్తం గారు చెప్తూ ఉంటే తాము కూడా కూర్చుని వినసాగారు. ముందు వెనుకలు తెలియక కాస్త అయోమయం అనిపించినా ప్రసాదరావు గారు తెలివైన వారు కనుక అంతో ఇంతో గ్రహించుకోగలుగుతున్నారు. సౌమ్యకి మాత్రం విషయం అంతుపట్టలేదు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనే ఈ మొదటి సూత్రం చాలా విశేషమైనది. విచిత్రం ఏంటంటే ఈ సూత్ర వివరణ తెలుసుకోవాలంటే ఇంచుమించు అన్ని ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాల్లో ఉండే ముఖ్యమైన భాగాలు పరామర్శించవలసిందే అన్నారు పురుషోత్తం గారు చర్చని ప్రారంభిస్తూ. ఏమీ తెలియని వారం మేము, మొదట పదాల అర్థం వివరంగా చెప్పండి, తర్వాత మిగిలిన చర్చలోకి వెళ్ళవచ్చు అన్నారు రఘురామయ్య గారు. అదే నేను చెప్తున్నదీను. ఈ పదానికి ఈ అర్థం అని చెప్పాలంటే అంత సులభం కాదు. ఒక పదానికి అనేక అర్థాలు ఉంటాయిగా, అందులో ఏ అర్థం ఇక్కడ ఇముడుతుందో నిర్ణయించాలంటే మిగిలిన సూత్రాల్లో ఏం చెప్పారో గ్రహించుకొని తదనుగుణమైనటువంటి అర్థాన్ని ఎంచుకోవాలి. అలా అన్ని సూత్రాల్లో ఏమేమి చెప్పారో అర్థం చేసుకోవాలంటే చాలా ఉపనిషద్ వాక్యాలు తెలిసి తీరాలి అని నవ్వారు పురుషోత్తం గారు. ఏమో బాబు, మీదే భారం అన్నారు శాస్త్రి గారు దండం పెడుతూ. నవ్వారు పట్టాభిరామయ్య గారు. వద్దురా బాబులు అంటే విన్నారా? పడండి. సంస్కృత భాషా పరిజ్ఞానం ఉండాలి, తర్కశాస్త్ర పరిచయం ఉండాలి, వ్యాకరణం తెలియాలి. ఇన్ని తెలిసినా తెలివితేటలు ఉండాలి అర్థం చేసుకోవాలంటే అన్నారు కాస్త ఎత్తిపొడుపుగా. వినీతకి నచ్చలేదు పట్టాభిరామయ్య గారి మాట తీరు. తాతగారు, మాకు అవన్నీ పురుషోత్తం తాతయ్య గారే, ఆ ధైర్యంతోటే వింటున్నాం. ఏది ఎంతవరకు మాకు అవసరమో వారికే తెలుసు. మేమేమీ పోటీల కోసం తెలుసుకోవడం లేదు, తెలుసుకోవాలని తెలుసుకుంటున్నాం అంతే అన్నది. సభాష్ అన్నారు డాక్టర్ నూనె సుబ్రహ్మణ్యం. ఆయనకి నచ్చలేదు పట్టాభిరామయ్య గారి మాట. ఎందుకంత అహంభావం అనిపించింది. సరే, నా ప్రయత్నం నేను చేస్తాను, వినండి అని పురుషోత్తం గారు ప్రారంభించారు. ముందు వెనకలు బ్రీఫ్గా చెప్పకూడదు అడిగారు ప్రసాదరావు గారు. డాడీ, పూర్తిగా చివరి వరకు వింటానంటే చెప్తారు, లేకపోతే ఎందుకు అందరికీ శ్రమ, టైం వేస్టును. 2 రోజులు వినేసి ఫ్లైట్ ఎక్కేసేదానికి తాతగారిని అల్లరి పెట్టద్దు అన్నది వినీత. అది కాదు పాప, నాకు ఇంట్రెస్ట్ కలుగుతున్నట్లుంది అని ప్రసాదరావు గారు అనబోతూ ఉంటే, పరమాత్మ, దేవుళ్ళు, మనం పుస్తకం 2-3 మార్లు చదవండి, అన్నీ తెలుస్తాయి, ఆ పైన కనెక్షన్ ఇక్కడ అందుతుంది అన్నది వినీత. ఎలాగైనా డాడీ మరికొన్ని రోజులు ఉండిపోవాలని ఉన్నది ఆ అమ్మాయికి. అబ్బా, కబుర్లే అయిపోతున్నాయి, విషయం ప్రారంభమే అవ్వలేదు, కాసేపట్లో ఇంక భోజనానికి లేవండి అంటారు శకుంతలమ్మ గారు. కానివ్వండి పురుషోత్తం గారు అన్నారు అవధాని గారు. పోనీ పిలవనులేండి, మీరంతా ఎప్పుడు సిద్ధపడితే అప్పుడే చేద్దాం అన్నారు శకుంతలమ్మ గారు. అథ, అతః ప్లస్ బ్రహ్మ జిజ్ఞాస అని కదా అనుకున్నాం. మొదటి సూత్రం పద విభాగం. అందులో అథ శబ్దాన్ని మంగళం, అనంతరం, ఆరంభం, ప్రశ్న, పూర్ణత ఇలాంటి అర్థాల్లో వాడతారని అమర కోసం అనే డిక్షనరీ చెప్తోంది. ప్రతి అర్థం తీసుకుని
ఎందుకు అది పని చేయదో చెప్పడం ప్రారంభిస్తే చాలా సమయం పోతుంది. కనుక బ్రహ్మసూత్రాలకి భాష్యం రాసిన ప్రముఖులు ఏ అర్థాన్ని అంగీకరించారో అది మాత్రం తీసుకుందాం మనం అన్నారు పురుషోత్తం గారు. ప్రముఖమైన భాష్యాలు అంటే ఏవని మీ ఉద్దేశం? క్రాస్ చేశారు పట్టాభిరామయ్య గారు. శంకరులు, రామానుజులు, భాస్కరులు, నింబార్కులు, మధ్వులు, వల్లభులు లాంటి వారు చాలామంది ఉన్నారు. అయితే శిష్యవర్గము అనుయాయులు అధికంగా ఉన్నది శంకర, రామానుజ, నింబార్క, మధ్వ, వల్లభ సంప్రదాయ మతాలకు. అందులోనూ తెలుగునాట శంకర, రామానుజులకే అధిక సంఖ్యలో అనుయాయులు ఉన్నారు. శంకరులకే ఉన్నారని నేను అంటాను అన్నారు పట్టాభిరామయ్య గారు. అబ్బా, అది కాదు కదరా ప్రస్తుత చర్చ అంటూ రఘురామయ్య గారు కాస్త విసుగ్గా స్నేహితుని వైపు చూసి మళ్ళా పురుషోత్తం గారితో మీరు కానివ్వండి అన్నారు. అథ శబ్దానికి అనంతరము, తర్వాత అనే అర్థం తీసుకుంటాం మనం ప్రముఖ భాష్యకారుల పద్ధతిలో. ఇంగ్లీష్లో దీనిని నౌ అని ట్రాన్స్లేషన్స్ కొన్ని కనిపించినా బ్రాకెట్లో ఇమీడియట్ కాన్సిక్యూషన్ అని వ్రాస్తారు. దెన్ అని ట్రాన్స్లేషన్ చేయడమే ఉచితం. చాలామంది అలాగే చేశారు. అన్నయ్య గారు భగవద్గీతలో అథ ప్రథమోధ్యాయ, అథ ద్వాదశోధ్యాయ అని ఇలా ఉంటుంది కదా, ఆ అథ ఈ అథ ఒకటేనా? శకుంతలమ్మ గారు అడిగారు. ఒకటేనమ్మా. అథ అనే పదానికి ఎన్నో అర్థాలని చెప్పాను కదా, ఇప్పుడు ఇక అన్న అర్థంలో అక్కడ వాడబడింది అది. అథ శబ్దానుశాసనం, అథ యోగానుశాసనం అని వ్యాకరణ గ్రంథాలు, యోగ సూత్రాల్లో కూడా ఇదే అర్థంలో వాడారు. కానీ ఇక్కడ బ్రహ్మసూత్రాల్లో మాత్రం అథ అంటే అనంతరము, తర్వాత అని అర్థం తీసుకోవాలి. ఒక్కరు తప్ప మిగిలిన ప్రసిద్ధ భాష్యకారులంతా ఈ అర్థాన్నే తీసుకున్నారు. ఆ ఒక్కరూ మాత్రం కొత్త విషయం ప్రారంభం కింద తీసుకున్నారు అథ అర్థంగా. మనం మన చర్చకి తర్వాత అనే అర్థాన్నే గ్రహిద్దాం. ఈ పదానికి తర్వాత అనే అర్థాన్నే గ్రహిద్దాం. తర్వాత అంటే దాని ముందర ఏదో ఉండాలి కదా, అదేంటి? దేని తర్వాత? డాక్టర్ గారు అడిగారు. వద్దాం ఆ విషయానికి. ముందు స్థూలంగా కొంత గ్రహించి అప్పుడు మళ్ళీ వెనక్కి వద్దాం. ఇక అతహ అంటే అందువలన అని అర్థం, దేర్ ఫోర్ అన్నమాట. ఈ అర్థాన్ని ఇంచుమించు అందరూ అంగీకరించారు. కానీ ఆ ఎందువలన అన్న దాంట్లో మాత్రం విభేదించారు. ఆ తర్వాత వివరాలు తర్వాత చెప్పుకుందాం. అథ అతహ అంటే తరువాత, అందువలన అని అర్థం వచ్చిందండి అన్నారు శాస్త్రి గారు రాసుకుంటూ. బ్రహ్మ జిజ్ఞాస అని పురుషోత్తం గారు చెప్పబోతుండగా బ్రహ్మ అంటే అడిగారు ప్రసాదరావు గారు. ఇక ప్రశ్నలు జవాబులు వరుసగా కొనసాగడం రొటీన్లో పడ్డట్టుగా ప్రారంభం అయ్యింది. బ్రహ్మ అనే పదం వేదాంతంలో పరమాత్మకే వాడతారు. చతుర్ముఖ బ్రహ్మ అనే అర్థంలో వాడరు. పరమాత్మ, ఈశ్వరుడు, బ్రహ్మ, పరబ్రహ్మ ఇవన్నీ సుపీరియర్ ఎంటిటీ కోసం రిజర్వ్ చేయబడ్డాయన్నమాట ఈ పదాలు. ఈ విషయం ఇదివరకు చెప్పారు మీరు. ఈశ్వరుడు అని వ్రాస్తే నియమించేవాడు, ఐశ్వర్యవంతుడు అని అర్థం. కానీ మెడలో పాము ధరించిన ఆయన గురించి రిఫరెన్స్ కాదని, ఆయన గురించి చెప్పాలంటే రుద్రుడు అని చెప్తారని కూడా చెప్పారు అన్నారు రఘురామయ్య గారు. బాగా గుర్తుంది. జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే కోరిక. జ్ఞాతుం ఇచ్చా, జిజ్ఞాస. కోరిక ఉన్న ప్రయోజనం ఏంటి? ఏ వస్తువు కావాలో అది లభించడం కదా. తాపత్రయాల చేత బాధపడుతున్న వాళ్ళు మోక్షాన్ని కోరుకుంటారు. వారు తెలుసుకోవాల్సింది సర్వేశ్వరుణ్ణి. అందుచేత వారి కోరిక బ్రహ్మ విషయమైన జ్ఞానం అని మనం తెలుసుకోవాలి అన్నారు పురుషోత్తం గారు. అయితే బ్రహ్మ జిజ్ఞాస అంటే అర్థం బ్రహ్మగారి జిజ్ఞాస అనా అడిగారు డాక్టర్ గారు. బ్రహ్మణః జిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మ యొక్క జిజ్ఞాస అని అర్థం. బ్రహ్మగారికి ఉన్న తెలుసుకోవాలనే ఇచ్చ అని కాదు ఇక్కడ చెప్తున్నది. బ్రహ్మ గురించి తెలుసుకోవాలని మనకి ఉండే ఇచ్చ అని చెప్తున్నారు. బ్రహ్మ యొక్క జిజ్ఞాస అంటే బ్రహ్మగారి జిజ్ఞాస అని ఎందుకు రాకూడదు? భగవద్ రక్షణ అన్నామనుకోండి, భగవంతుడు చేసే రక్షణ అని అర్థం వచ్చిందా లేదా?
సుబ్రహ్మణ్యం గారి అడ్డు ప్రశ్న. జగద్రక్షణ అంటారనుకోండి, జగత్తు చేసే రక్షణ అని అర్థమా, జగత్తుకి జరిగే రక్షణ అని అర్థమా? పురుషోత్తం గారు వివరించారు. అవునండోయ్, నిజమే. రక్షణ అనే క్రియకి కర్త కర్మలు రెండిటితోనూ సంబంధం కలగవచ్చు. సుబ్రహ్మణ్యం గారు అంగీకరించారు. అలాగే ఇక్కడ జిజ్ఞాస అనే క్రియ సంస్కృత వ్యాకరణం ప్రకారం కర్తకి కర్మకి కూడా వచ్చేటట్లు చెప్పవచ్చు. ఎందుకొచ్చిన చర్చ? బ్రహ్మ యొక్క జిజ్ఞాస అంటే బ్రహ్మగారు చేసే జిజ్ఞాస అని ఎవరూ అనుకోరు. సబ్జెక్ట్ని బట్టి ఆలోచించాలి. బ్రహ్మ సంబంధం కల జిజ్ఞాస అని అర్థం చేసుకుంటే సరిపోలే? శకుంతలమ్మ గారు అడిగారు. అలాగూ అర్థం చేసుకోవచ్చు, కానీ డైరెక్ట్గా మీనింగ్ వస్తూ ఉంటే ఈ డొంకతిరుడంతా ఎందుకు? శాస్త్రి గారు అన్నారు. అసలు ఇలాంటి సమాసం చెయ్యవచ్చా అని అవధాని గారి డౌట్. వ్యాకరణం లోతులకు వెళ్ళి అసలు విషయం వెనక పెట్టుకోవద్దు మనం. కర్తృకర్మణోహో కృతి అనే వ్యాకరణ సూత్రం ద్వారా బ్రహ్మణ జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాస అని వస్తుందని గుర్తుంచుకోండి చాలు. ఇక ప్రతిపద విధానాచ షష్ఠి న సమస్యతే అనే సూత్రం ప్రకారం అవధాని గారు సమాసం చెయ్యవచ్చా అని అడిగారు. కృద్యోగాచ షష్ఠి సమస్యతే అనే సూత్రం చెయ్యవచ్చు అని చెప్తోంది. ఇక్కడితో ఈ వ్యాకరణ విషయం ఆపుదాం అన్నారు పురుషోత్తం గారు. సరే, అనంతరము అందువలన అని అర్థాలు చెప్పారుగా. అతః 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 అంటే అతః అంటే దేని తర్వాత ఎందువలనో చెప్పండి అడిగారు రఘురామయ్య గారు. ఆగండి మావయ్య గారు, అసలు బ్రహ్మ శబ్దానికి అర్థం నాకు బాగా తెలియలేదు. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదన్నారు. పరమాత్మ, ఈశ్వరుడు అనే పేర్లు కూడా ఉన్నాయి అని అన్నారు. కానీ బ్రహ్మ అంటే డిక్షనరీ మీనింగ్ ఏమిటో చెప్పండి అడిగారు ప్రసాదరావు గారు. ప్రసాదరావు గారి ప్రశ్న తీరు పురుషోత్తం గారికి నచ్చింది. అసలు పాయింట్ దిగుతున్నారు అని అనుకున్నారు, కానీ బ్యాక్గ్రౌండ్ చాలదే అని విచారించారు. భగవద్ అనుగ్రహం వీరి మీద కలిగితే పరమాత్మ దేవుళ్ళు పుస్తకం 4-5 రోజుల్లో పూర్తి చేసి పూర్తిగా ఈ చర్చలో పాల్గొనగలరు అని అనుకున్నారు. వారి కోసం చెప్పడం ప్రారంభించారు. బ్రహ్మ అనే పదం బృహత్వం నుంచి వచ్చింది. బృహత్ అంటే పెద్దది, గొప్పది అని అర్థం. వాడు బ్రహ్మరా అంటే చాలా పెద్దవాడని అర్థం. అదేం బ్రహ్మ విద్య అంటే అమ్మో చాలా కష్టమైందని అనుకోనక్కర్లేదు అని అర్థం. అలా బ్రహ్మపదాన్ని గొప్పతనానికి, ఉన్నతికి వాడతారు. ది హయ్యెస్ట్ పర్సన్ అని అనుకోవచ్చా? ప్రసాదరావు గారు కన్ఫర్మ్ చేసుకోబోయినారు. నో, హయ్యెస్ట్ ఎంటిటీ అనుకోవచ్చు అన్నారు పట్టాభిరామ గారు. లాయర్ అనిపించుకున్నావయ్యా అని నవ్వారు రఘురామయ్య గారు. హయ్యెస్ట్ ఎంటిటీ అనే కన్నా సుప్రీం ఎంటిటీ అంటే బాగుంటుందేమో అన్నారు అవధాని గారు. కానీ పురుషోత్తం గారు, చతుర్ముఖ బ్రహ్మని బ్రహ్మనే వాడుతున్నాం, పరమాత్మని బ్రహ్మనే వాడుతున్నాం. హయ్యెస్ట్ అనేది ఒకే ఒకటి ఉండాలిగా అడిగారు శాస్త్రి గారు. అది ఔపచారికం అంటే తెలుసు కదా. బృహత్వ గుణంలో కొంత భాగం ఉన్నా ఆ పదాన్ని వాడతాం. ఉదాహరణకి భగవాన్ అనే శబ్దం ఉన్నదనుకోండి, భగవంతుడు ఒకడే అని అందరికీ తెలుసు. అయినా పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ ఇంద్రుణ్ణి, చంద్రుణ్ణి, రుద్రుణ్ణి, మహర్షుల్ని కూడా సంబోధించేటప్పుడు భగవన్ అని పిలుస్తూ ఉంటారు. వారందరూ భగవంతుళ్ళు అవుతారా? భగవత్ శబ్దం చేత చెప్పబడే అర్థంలో లవలేశం వీరిలో కూడా ఉందని తలచిన వారు భగవత్ శబ్దాన్ని వీరి కోసం కూడా గౌరవంగా వాడారు అంతే. భగవాన్ సత్యసాయిబాబా, భగవాన్ రమణ మహర్షి కూడా ఇలాంటివే అంగీకరించారు పట్టాభిరామయ్య గారు. అమ్మయ్య, ఆ పేర్లు ఆయనే చెప్పారు కనుక సరిపోయింది, కానీ ఇంకొకళ్ళు చెప్పి ఉంటే అడ్డంగా వాదించి ఉండేవారు అనుకున్నారు అవధాని గారు. విష్ణు పురాణంలో తత్ర పూజ్య పదార్థోక్తి పరిభాషా సమన్విత శబ్దోయం నోపచారేణ అన్యత్ర హ్యుపచారత. అత్యంత గౌరవనీయమైన వస్తువుని కానీ వ్యక్తిని కానీ చెప్పడంలో డైరెక్ట్గాను, ఇతరత్ర ఫిగరేటివ్గాను వినియోగపడుతుంది. ఎందులో బృహత్వం చూడాలంటారు బ్రహ్మ అన్నప్పుడు అడిగారు ప్రసాదరావు గారు. ఎందులో అయినా సరే బృహత్వం, సుప్రిమసీ ఉండాల్సిందే. ఒక కోణంలో, ఒక ఆస్పెక్ట్లో ఉండి ఇంకో దానిలో లేకపోతే కుదరదు. అలాంటిదే బ్రహ్మ అని అనిపించుకుంటుంది. పురుషోత్తం గారు వివరించారు. అనిపించుకుంటుంది అనాలా, అనిపించుకుంటాడు అనాలా శాస్త్రి గారు అడిగారు.
అలాంటి విషయాల్ని తెలుసుకోవాలనే ఇచ్చే జిజ్ఞాస. అందుకే బ్రహ్మసూత్రాలు ప్రారంభం చేశాం మనం అని నవ్వారు పురుషోత్తం గారు. శకుంతలమ్మ గారు, ఒక్కసారి వినండి. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే నాకు అర్థమైంది చెప్తాను. తర్వాత అందువలన అన్నింటికన్నా గొప్పదాని లేదా గొప్పవాడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేనా? మనకి సరిపోతుంది. పండితులకి ఇలా లూజు పదాలు వేస్తే ఒళ్ళు మండుతుంది. సరే వినిత, విషయం అర్థమవుతోందా? ముందుకు వెళ్దామా? అలాగే తాతగారు. కానీ అసలు ఇలా అన్నింటికన్నా ఒకటి పెద్దది ఉన్నది అనే ఆలోచనే ఎందుకు రావాలి? వెరీ గుడ్. ఆ విషయమే అథ, అతహ అనే పదాలు వివరిస్తాయి. జాగ్రత్తగా విను అంటూ ప్రారంభించారు పురుషోత్తం గారు. ఈనాటి కాలానికి పూర్వకాలానికి ఉండే తేడా తెలుసుకో మొదట. ఈనాడు 3వ ఏడు రాగానే అక్షరాభ్యాసం చేసేసి ఎల్కేజీ అని క్రచ్ అని పంపిస్తున్నారు. అక్కడి నుంచి చదువు ప్రారంభమై సుమారు 17 సంవత్సరాలు చదివేసరికి కొంత సైన్సు, హిస్టరీ, జాగ్రఫీ లాంటి వాటిలో ఒక నిపుణత వస్తుంది. 20వ ఏడు వచ్చేసరికి గ్రాడ్యుయేట్ అవుతాడు. మరో 2 ఏళ్ళు చదివితే పోస్ట్ గ్రాడ్యుయేట్ అవుతాడు. అటు తర్వాత రీసెర్చ్ ప్రారంభిస్తాడు. అంటే ఏంటి? మొదట 15-17 సంవత్సరాల్లో ప్రాథమిక విషయాలు కొన్ని తెలుసుకుని వాటి ఉపయోగాల గురించి, అవసరాల గురించి పూర్తి అవగాహన కోసం పరిశోధన ప్రారంభిస్తారు. ఉద్యోగాలకు వెళ్ళిపోయేవారు వెళ్ళిపోతారనుకో, వాళ్ళు తాము చదువుకున్నది డబ్బు సంపాదించడానికి నేరుగా వినియోగించుకుని తృప్తి పడిపోతున్నారు. రీసెర్చ్ చేసేవారో డబ్బు సంపాదనకి, సుఖాలకి తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మానవులు ఇంకా సుఖంగా, ఆనందంగా బ్రతికే విధానాల కోసం వెతుకుతున్నారు. ఇదివరకు టీవీ వేసుకోవాలంటే దగ్గరికి వెళ్ళి బటన్ నొక్కాలి. చాలేదా సుఖం? రిమోట్ని కనిపెట్టారు. ఇలా వెనుకటి సుఖాల్లో కష్టాలు తోచి మరింత సుఖంగా ఉండే తీరు కోసం ఎదురు చూస్తాడు. మరింత స్థిరమైనది, మరింత గొప్పది అయిన సుఖం కోసం జిజ్ఞాస, తెలుసుకోవాలనే ఇచ్చ బయలుదేరుతుంది. అర్థమైందా ఇక్కడికి? పురుషోత్తం గారు ఎటువైపు తీసుకెళ్తున్నారో అర్థమైన అవధాని గారు అబ్బురంగా చూశారు ఆయన వైపు. ఎంత సులభంగా అందిస్తున్నారు అని ఆశ్చర్యపోయినారు. ఎంతో అవగాహన ఉంటే కానీ ఇది సాధ్యం కాదని ముచ్చటపడ్డారు. వినీతితో పాటు శ్రోతలందరూ తలలూపారు. అర్థమైందని పురుషోత్తం గారు కొనసాగించారు. పూర్వం ఇలా ఎల్కేజీలు, రీసెర్చ్లు అని ఉండేవి కావు. ఆనాటి కాలంలో చదువులకి పంపించడం అంటే ఉపనయనం చేయడమే. ఆ అడుగు అవగానే గురువుగారి దగ్గరికి వేదాధ్యయనం కోసం పంపేవారు. ఈనాటి మన పాఠ్యపుస్తకాల్లో హిస్టరీ, సివిక్స్, సైన్సు, జాగ్రఫీ ఎలా ఉన్నాయో అలా ఆనాటి టెక్స్ట్ బుక్స్ వేదాలే. శిక్ష, వ్యాకరణం లాంటి అంగాలు కూడా చదవాలి. అర్థం తెలియకపోయినా చిన్నతనంలో మన చేత పద్యాలు, పాఠాలు ఎలా కంఠస్థ పెట్టించేవారో అలాగే ఆనాడు కూడా వేదాన్ని వల్లి వేయించేవారు. అంటే కంఠస్థ చేయించేవారు. చిన్నతనంలో మనం కంఠస్థం చేసిన పద్యాల అర్థం క్రమంగా పై క్లాసులకి వస్తున్న కొద్దీ మనకు ఎలా తెలిసేదో అలా ఆనాడు కూడా కంఠస్థం చేసిన వేద భాగాల అర్థాలు కొన్ని అక్కడక్కడ తెలుస్తూ ఉండేవి. కాలం గడుస్తున్న కొద్దీ మనకి గ్రాడ్యుయేట్ అయ్యి ఏదో చిన్న ఉద్యోగం సంపాదించి 4 రాళ్ళు సంపాదించడానికి ఎలా 16-17 సంవత్సరాలు పడుతోందో అలా వేదం పూర్తి చేసి ఆ వేదాన్ని పారాయణ చేసో అందులో ఉన్న విషయం చెప్పో చేయించో బ్రతకడానికి 4 రాళ్ళు సంపాదించే యోగ్యత వచ్చేసరికి 12-13 సంవత్సరాలు పట్టేది. ఇక మామూలే జీవితం. మనం ఈనాడు చదువుకునే దానిలో ఏమున్నాయి? అకౌంట్లు వ్రాయడం ఎలా, కంప్యూటరు, రేడియో ఎలా పనిచేస్తాయి, ఇళ్ళు కట్టడం ఎలా, ఇవే విషయాలుగా. గ్రాడ్యుయేట్ అవగానే ఈ చదువుకున్న విషయాలు ఉపయోగించి డబ్బు సంపాదిస్తాం. తృప్తి లేనివాడు ఇంకా పైది చదువుకొని ఆ పై సుఖాన్ని పొందుతాడు. ఆనాడు చదువుకునేది వేదమే కదా. అందులో ఏముంది? యజ్ఞయాగాదులు చేయడం ఎలా, మనకొక కోరిక తీరాలంటే ఏ యాగం ఎలా చెయ్యాలి, ఒక కష్టం కలిగితే ఏ యాగంతో ఎలా తీర్చుకోవాలి, పై జన్మలో ఇంతకంటే ఐశ్వర్యం కావాలంటే ఏ యాగం చెయ్యాలి, స్వర్గానికి వెళ్ళాలంటే ఏ యాగం చెయ్యాలి, ఈ వివరాలన్నీ ఉంటాయి. ఈ చదువు పూర్తయిన తర్వాత వీటినే ఉపయోగించి డబ్బు చేసుకుంటారు. వేదం చదవడం అంటే ఉపనిషత్తులు కూడా చదవడమే అని అందులో భాగమేగా అవి కూడా. అవి చదువుతారు కానీ పెద్ద పట్టించుకోరు. ఎందుకంటే ఇమీడియట్గా బెనిఫిట్ వచ్చేది వేదంలో ఉండే యాగాల వలననే. గ్రాడ్యుయేట్ అవగానే వెంటనే ఉద్యోగంలో ప్రవేశించినట్లు. ఇలా యాగాలు చేస్తూ
వేదాన్ని మళ్ళీ ఇంకొకరికి చెప్తూ డబ్బులు సంపాదించి తృప్తి పడిపోతారు చాలామంది. కానీ కొంతమంది ఈనాటి రీసెర్చ్ స్కాలర్స్ లాగా పరిశోధన ప్రారంభిస్తారు. ఏంటి, ఈ యాగాల వలన వచ్చే లాభం ఇంత స్వల్పంగా ఉందే, అదైనా స్థిరంగా ఉండడం లేదే, పై జన్మలోకి అని సంపాదించినా అది స్థిరం కాదే, స్వర్గలోకాలు స్థిరం కాదే, స్థిరమైనది ఏదైనా ఉంటే బాగుండును అని రీసెర్చ్ పరిశోధన ప్రారంభిస్తారు. గుర్తుందా, మీకో విషయం చెప్పాను ఇదివరకు. వేదంలో యాగాలు చేసే విధానం రాశారు, కానీ అన్ని విషయాలు ఒక చోట లేవు. పరస్పర విరుద్ధ విషయాలు ఉన్నట్లు కూడా కనిపిస్తాయి. అందుకని పూర్వమీమాంస అనే గ్రంథం బయలుదేరి అందులో కర్మలు అంటే యాగాలు వగైరా ఒక క్రమ పద్ధతిలో ఎలా చేయాలి అనే విషయం వివరించబడింది. వేదం చదువుకొని అందులో ఉన్న విషయాల్ని ఉపయోగించుకుందాం అనుకున్న వారందరూ ఆ కర్మల్ని ఆ యాగాల్ని చెయ్యాలి. అంటే పూర్వమీమాంస చదివి తీరాలి. వేదం చదివినా పూర్వమీమాంస చదవకపోతే దాన్ని ప్రాక్టీస్లో పెట్టుకోలేడు. అలా పూర్వమీమాంస కూడా చదివి దీనివలన వచ్చేది అల్ప అస్థిర ఫలాలు అని గ్రహించిన వారు అప్పటికే చదువుకున్న ఉపనిషత్తుల్ని ఒకమారు పరికించి ఇందులో మనకి ఏమైనా అనంతము స్థిరము అయిన ఫలం వస్తుందా అని జిజ్ఞాస చేశారు. అది అథాతో బ్రహ్మ జిజ్ఞాస. తరువాత అందువలన బ్రహ్మ గురించి తెలుసుకోవాలి అంటే అధీత సాంగ సశిరస్క వేదస్య, అంగములతోటి ఉపనిషత్తులతోటి కూడికొని ఉన్న వేదాన్ని చదువుకున్న వాడికి అధిగత అల్ప అస్థిర ఫల కేవల కర్మ జ్ఞానతయా, ఆ కర్మ వలన లభించే ఫలములు అల్పములు అస్థిరములు అని గ్రహించగా సంజాత మోక్షాభిలాషస్య అనంతస్థిర ఫల బ్రహ్మ జిజ్ఞాసాహ్యనంతర భావిని, అనంతము స్థిరము అయిన ఫలం అయిన మోక్షం గురించి అభిలాష కలిగితే అప్పుడు బ్రహ్మ జిజ్ఞాస ప్రారంభం అవుతుంది. ఆగండి, మీరేం చెప్తున్నారో నాకు తెలియడం లేదు. బ్రహ్మసూత్రాలు చెప్తామని ఈ విషయాలన్నీ ఎందుకు అడిగారు పట్టాభిరామయ్య గారు. బ్రహ్మసూత్రాలే చెప్తున్నారు పురుషోత్తం గారు. అథ అతహ అన్న పదాలని వివరిస్తూ పూర్వమీమాంసా శాస్త్రం చదివిన తర్వాత అని అథ పదానికి, కర్మల వలన వచ్చే ఫలాలు అల్పం అస్థిరం అయినందువలన అని అతహ పదానికి అర్థాలు చెప్పారు. బాగా తెలియడానికి ఈనాటి లౌకిక చదువులు ఆనాటికి వైదిక విధానాల్ని కంపేర్ చేస్తూ చెప్పారు అన్నారు రఘురామయ్య గారు. చమత్కారంగా యుక్తులతో మాట్లాడి ఏదో అర్థాలని చెప్పేస్తే కుదరదు, నప్పిస్తే కుదరదు, ప్రమాణం చూపించాలి ప్రతి పదానికి అన్నారు పట్టాభిరామయ్య గారు. అందుకే బ్రహ్మసూత్రాలు మీరే చెప్పండి అని మొదట కోరాను అన్నారు పురుషోత్తం గారు వినయంగానే. ఎవరు చెప్పడం అన్నది ప్రశ్న కాదు, ప్రమాణ సహితంగా చెప్తున్నారా లేదా అనేదే ముఖ్యం అన్నారు పట్టాభిరామయ్య గారు కాస్త చురుగ్గా. దేనికి ప్రమాణం కావాలో అడగండి అన్నారు అవధాని గారు. కర్మలు యాగాలు వగైరా అన్నీ తెలుసుకున్న తర్వాతనే బ్రహ్మ విచారం అనడానికి ప్రమాణం ఏమిటి? వృత్తాత్ కర్మాదిగమాదనంతరం బ్రహ్మ వివిదిష. కర్మజ్ఞానము కడచిన తర్వాత బ్రహ్మమును తెలుసుకోగోరుట అని బోధాయన మహర్షి బ్రహ్మసూత్రాలకి వృత్తిని వ్రాస్తూ ఈ సూత్రం దగ్గర వ్రాశారు అన్నారు పురుషోత్తం గారు. వృత్తి అంటే అడిగారు ప్రసాదరావు గారు. సూత్రం అంటే తెలిసిందా? బ్రహ్మసూత్రాలు కర్మసూత్రాలు యోగ సూత్రాలు అంటారు. అంటే సూత్రం అంటే క్లూ అని లూజ్గా ట్రాన్స్లేట్ చేయవచ్చు. అల్పాక్షరం అసందిగ్ధం సారవత్ విస్తోముఖం హస్తోపమనవద్యంచ సూత్రం సూత్ర విదో విదుహు. సూత్రం అంటే క్లుప్తంగా తక్కువ అక్షరాలతో అనుమానాలు కలగకుండా చెప్పవలసిన విషయానికి సారమై అన్ని కోణాలను కలుపుకుంటూ రిపిటీషన్ కానీ దోషాలు కానీ లేకుండా ఉండేది అని పద్మపురాణంలో ఉన్నది. అంటే ఒక లైను లేదా 2 లైన్లతో మాత్రం సరి. ఇక భాష్యం అంటే ఏమిటి? సూత్రార్థో వర్ణ్యతే ఎత్ర పరైహి సూత్రానుసారిభిః స్వపదాని చ వర్ణ్యంతే భాష్యం భాష్య విదో విదుః అంటూ భాష్యం గురించి ఇంకా వివరాలున్నాయి. మనం ఇప్పటికీ సూత్రాన్ని అనుసరించిన పదాలు వాడుతూ తన పదాల్ని మరింత వివరిస్తూ విపులంగా సూత్రార్థాన్ని ఇచ్చేది భాష్యం అని తీసుకుందాం. సూత్రం చాలా చిన్నది, భాష్యం చాలా పెద్దది. ఈ రెండిటి మధ్య వచ్చేవి వాక్యం వృత్తి కారికలు.
సూత్రాల్ని వివరించడంలో ఇక ఒకదానికన్నా ఒకటి విపులంగా ఉంటాయి. అన్నిటికన్నా పైది భాష్యం. వృత్తిని వ్రాసిన వారు వృత్తికారులు. బోధాయన మహర్షి ఒక వృత్తికారుడు బ్రహ్మసూత్రాలకి. ఆయన అర్థాతో బ్రహ్మ జిజ్ఞాస అనే సూత్రానికి ఇచ్చిన వివరణ నేను ఇప్పుడు చెప్పాను. నాకు తెలిసినంత వరకు ప్రమాణాలతో సహా వివరిస్తాను, తప్పులుంటే చెప్పండి అని మరలా ప్రారంభించారు పురుషోత్తం గారు పట్టాభిరామయ్య గారి వైపు చూస్తూ. వ్రాసుకోవడానికి వీలైనంత తాపిగా చెప్పండి అన్నయ్య గారు అని అడిగారు శకుంతలమ్మ గారు. అలాగేనమ్మా. వేదం 2 భాగాలు, కర్మకాండ జ్ఞానకాండ అని. జ్ఞానకాండకే ఉపనిషత్తులని కూడా పేరు. కర్మకాండలో కర్మలు అంటే యాగాలు వగైరాలు ఎలా చేయాలో ఉన్నది. జ్ఞానకాండలో బ్రహ్మ గురించి మోక్షం గురించి ఉన్నది. అంగీకరిస్తారా? దీనికి ప్రమాణం అవసరం లేదుగా. అవసరం లేదు, అంగీకరిస్తాను పట్టాభిరామయ్య గారు అన్నారు. ఈనాడు మనకి ప్రభుత్వం చేసిన చట్టాలని ఎలా మనం పాటించి తీరాలో ఆనాడు వేదంలో విధించిన దానిని అందరూ చేసి తీరేవారు. చేయకపోతే సంఘబాహ్యులైపోయేవారు. ఒప్పుకుంటారా? సంఘబాహ్యులవడం మాట నాకు తెలియదు, కానీ వేదం చదవను అన్నవాడు ఉండేవాడు కాదు. చదివి తీరవలసిందే. శృతి స్వాధ్యాయో అధ్యేతవ్య అని అన్నది. వేదం అధ్యయనం చెయ్యాలి అని అర్థం. ఇది విధి అంటే చేసి తీరవలసిందే, కాదనడానికి వీల్లేదు. అక్షరాలు పదాలు వాక్యాలుగా ఉండే వేదాన్ని కంఠస్థ చేసి తీరాలి. ఒప్పుకున్నారా? మాటిమాటికి ఒప్పుకున్నారా అని అడగక్కర్లేదు. ఒప్పుకోకపోతే నేనే చెప్తాను విసుగ్గా అన్నారు పట్టాభిరామయ్య గారు. ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు శాస్త్రి గారు, అవధాని గారు. ప్రసాదరావు గారు అడిగారు, వేదాధ్యయనం ఎలా చేయాలండి అని. ఈనాడు మన ప్రభుత్వం చైల్డ్ ఎడ్యుకేషన్, చిన్నపిల్లలు చదువుకొని తీరాలని ఎలా శాసనం చేసిందో అలాగే ఆనాడు వేదం స్మృతులు కూడా అష్టవర్షం బ్రాహ్మణ ముపనయీత తమధ్యాపయేత్, 8వ ఏట బ్రాహ్మణునికి ఉపనయనం చేసి వేదమును అభ్యసింపచేయవలెను అని అన్నాయి. అంతేకాదు శ్రావణ్యాం ప్రోష్ఠపద్యాం వా ఉపాకృత్య యథావిధి యుక్తశ్చందాన్ చదీయీత మాసాన్ విప్రోర్ధ పంచమాన్. శ్రావణ పౌర్ణమి నాడు కానీ భాద్రపద పౌర్ణమి నాడు కానీ ఉపాకర్మ చేసి బ్రాహ్మణుడు శ్రద్ధతో 4.5 మాసములు వేదమును అభ్యసించవలను అని అన్నాయి. బాగున్నాయి నియమాలు, డాక్టర్ సుబ్రహ్మణ్యం అన్నారు. ఇలా వేదాధ్యయనానికి కావలసిన కొన్ని నియమాలు నిర్దేశించారు వేదంలోనూ స్మృతులలోనూ కూడా. ఇవెవరి కోసం? ప్రతివాడి కోసం. కంపల్సరీ ఎడ్యుకేషన్ అన్నమాట. అందుచేత ఉపనయన యోగ్యత గల ప్రతివాడు వేదాధ్యయనం చేయవలసిందే. సొంతంగా చేసుకోవచ్చా అడిగారు ప్రసాదరావు గారు. నో, వీల్లేదన్నది వేదం. సద్వంశంలో పుట్టినవాడు, సదాచార సంపన్నుడు, క్రోధాదులు లేనివాడు, ఆత్మగుణాలు కలవాడైన గురువు చేత ఉపనయనం పొంది ఉపాకర్మ చేసుకుని ఆచార్యులు ఉచ్చరించగా విని తాను కూడా ఉచ్చరిస్తూ అంటే సంత చెప్పుకుంటూ వేదాలను గ్రహించడమే వేదాధ్యయనం. వేదమనే అక్షరరాశిని గ్రహించడం మాత్రమే అధ్యయనం అన్నమాట. అర్థంతో పని లేదా? అవధాని గారు అడిగారు. పని లేదనే వ్యాసులవారి అభిప్రాయం. 430వ బ్రహ్మసూత్రం అధ్యయన మాత్రవత అన్న దానిలో ఈ విషయం స్పష్టం చేస్తారు. కేవలం అక్షరరాశిని గ్రహిస్తే చాలు అధ్యయనం అవుతుంది. ఇంకా ఉత్సాహం ఉన్నవారు తమంత తామే అర్థగ్రహణంతో ప్రవర్తిస్తారు పురుషోత్తం గారు అన్నారు. కానీ అర్థజ్ఞానంతో అభ్యసించడమే అధ్యయనం అని నేను కొన్ని చోట్ల విన్నానే అన్నారు అవధాని గారు. అలాంటి వ్యాఖ్యానం లేకపోలేదు, కానీ 8వ ఏట అధ్యయనం ప్రారంభించిన వారికి అర్థం ఎలా తెలుస్తుందో ఆలోచించండి. క్రమంగా వయసు వస్తున్న కొద్దీ తాను నేర్చిన వేదాంగాలు, శిక్ష, వ్యాకరణం, నిరుక్తి మొదలైన వాటి సాయంతో తెలుసుకోవచ్చును. అంతే తప్ప అర్థం కూడా అయితే గాని వేదాధ్యయనం పూర్తి కాదు అనే నియమం లేదు. నిజమే, కానీ కేవల అక్షరరాశి గ్రహణం వల్ల ఏం ప్రయోజనం అంటారు? అధ్యయనం అనేది వేదాలకు ఒక సంస్కారం. సంస్కారం అంటే ప్రసాదరావు గారు అడిగారు. ఒక వస్తువుని ఒక ప్రయోజనానికి ఉపయోగపడేటట్లు చేయడం. బియ్యం తినడానికి ఉపయోగపడాలంటే కడగడం, ఉడకబెట్టడం లాంటి సంస్కారాలు చెయ్యాలి. అలాగే వేదాలు ధర్మార్థ కామమోక్షాలనే పురుషార్థాలని ఇవ్వాలన్నా, ఆ సాధనాలని తెలుసుకోవాలన్నా, జపాలు చెయ్యాలన్నీ, తమంత తామే ఫలాన్ని ఇవ్వాలన్నా అధ్యయనం అనే సంస్కారం లేకపోతే జరగదు. అంటే వేదం చదవబడి తీరాలన్నమాట. అప్పుడే ఫలం లభిస్తుంది. స్వాధ్యాయో అధ్యేతవ్య అంటే ఇదే అర్థం. స్వాధ్యాయ అంటే వేదం, అధ్యేతవ్య అనే క్రియకి అది కర్మ. అందుచేత అర్ధజ్ఞానంతో నిమిత్తం లేకుండానే వేద అక్షరరాశి గ్రహించాలి ప్రతివాడు అని నియమం.
అయితే అన్నారు పట్టాభిరామ గారు. ఇలా వేదాధ్యయనం చేసిన పురుషుడు తాను కంఠస్థ చేసిన వేదాల అర్థాన్ని ప్రయోజనాన్ని చూచాయిగా తెలుసుకుంటాడు. క్రమంగా చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఏ యాగం ఎలా చేయాలో, దేని గురించి ఎక్కడ ఎలా చెప్పారో ఒక కాంప్రహెన్సివ్ ఐడియా అయితే ఉండదు. ఆ ఐడియా కోసం పూర్వమీమాంసా శాస్త్రం తీస్తారు, స్టడీ చేస్తారు ఆ కర్మలు చేయడానికి. కానీ ఆ కర్మలు శాశ్వతమైన ఫలాన్ని ఇవ్వవుగా అడిగింది వినీత. అవును, కర్మలు చేస్తూ ఉంటాడు, ఫలం ఖర్చయిపోతూ ఉంటుంది. ఎందుకా, ఏం లోపమా అని అనుకుంటాడు. అంతలో కొన్ని వేదవాక్యాలు కనబడతాయి. తద్యదేహ కర్మచితో లోకః క్షీయతే ఏవమేవ అముత్ర పుణ్యచితో లోకః క్షీయతే. ఈ లోకంలో ఉద్యోగాలు చేస్తూ సంపాదించిన ధనం ఎలా క్రమంగా ఖర్చే క్షీణిస్తుందో, అలాగే పుణ్యం చేసి సంపాదించిన లోకాలు కూడా క్రమంగా అనుభవించగా క్షీణిస్తాయి అని ఉంటుంది ఆ వాక్యాల్లో. అనంత దేవాస్య తద్భవతి, కర్మము అంతము కలదే అవుతుంది అని ఉంటుంది ఆ వాక్యాల్లో. నహ్యధ్రువై ప్రాప్యతే, ధ్రువం అనిత్యములైన కర్మల చేత నిత్య ఫలం రాదు అని ఉంటుంది ఆ వాక్యాల్లో. ప్లవాహ్యేతే అదృఢ యజ్ఞరూపాహ, యజ్ఞరూపములైన ఈ కర్మలు పాడైన పడవల వంటివి అని కూడా ఉంటుంది. ఇవన్నీ ఇప్పటికే ఓసారి చదివి ఉంటాడు. వీటి అర్థం సూచనగా తెలిసినా కర్మలలో ప్రవర్తించిన వీడికి ఇప్పుడు అది మరింత స్పష్టంగా అర్థమైంది. తాను చేస్తున్న కర్మల ఫలితాలు అల్పములు, అస్థిరములు అని. మరెలా? ఆతృతగా అడిగారు ప్రసాదరావు గారు. అప్పుడు ఇంకో వాక్యం కనిపిస్తుంది. పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ నాస్త్యకృతః కృతేన తద్విజ్ఞానార్థం స గురుమేవ అభిగచ్చేత్ సమిత్పాణిః శ్రోత్రయం బ్రహ్మనిష్టం తస్మై సవిద్వానుపన్నాయ సమ్యక్ ప్రశాంతచిత్తాయ సమాన్వితాయ ఏనాక్షరం పురుషం వేద సత్యం ప్రోవాచ తాం తత్వతో బ్రహ్మ విద్యాం. కర్మల చేత సంపాదింపబడే ఫలాలను చూసి బ్రాహ్మణుడు వాటి మీద విరక్తి చెంది అనిత్యమైన కర్మల వలన నిత్యుడైన పరమాత్మ పొందబడడు అని గ్రహించి ఆ పరమాత్మని తెలుసుకోవడం కోసం సమిధలు చేతపట్టుకొని వేదాంతమును చదువుకొని బ్రహ్మ విద్యలను అనుష్ఠిస్తూ ఉన్న గురువుగారిని ఆశ్రయించాలి. ప్రశాంత చిత్తంతో, తగినంత ఇంద్రియ నిగ్రహంతో తన దగ్గరకు వచ్చిన శిష్యుడికి భగవంతుణ్ణి పొందే మార్గాన్ని యథార్థంగా ఉపదేశించాలి ఆ గురువు అని అర్థం. దీనిని చూసి ఇక అయితే బ్రహ్మ జిజ్ఞాసకు సిద్ధపడాలి అని అనుకుంటాడు. కానీ బ్రహ్మని ఎరిగినంత మాత్రాన శాశ్వత ఫలం వస్తుందని వాడికి తెలియదుగా. రఘురామయ్య గారు అడిగారు. ఉపనిషత్తులలో ఆ విషయము ఉన్నది. బ్రహ్మ విదాప్నోతి పరం, పరబ్రహ్మను ఉపాసించేవాడు పరమపదాన్ని పొందుతాడు. నా పునః మృత్యవే తదేకం పశ్యతి, బ్రహ్మని చూసిన వాడికి మరి మృత్యురూపమైన సంసారం లేదు. నా పశ్యో మృత్యుం పశ్యతి, బ్రహ్మను చూసినవాడు మృత్యువును చూడడు. సస్వరాడ్భవతి, వాడు కర్మవశ్యుడు కాదు. తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాణ్య పంథ అయనాయ విద్యతే, ఆయనని ఇలా ఇక్కడ ఉపాసించువాడు అమృతత్వాన్ని పొందుతాడు. వేరే మార్గం వినికి లేదు. పృథగాత్మానం ప్రేరితారంచ మత్వా జుష్టః తతః తేనామృతత్వే త్వమేతి, ఆత్మను దాని ప్రేరకుడైన భగవంతుని వేరువేరుగా తెలుసుకొని అమృతత్వాన్ని పొందుతాడు అని ఇలా ఉన్న వాక్యాలన్నీ బ్రహ్మజ్ఞానం నిత్య ఫలాన్ని ఇస్తుంది అని బోధిస్తాయి. ఓహో, అందుచేత కర్మ విచారం తర్వాత బ్రహ్మ విచారంలో పడతాడన్నమాట ఈ జీవుడు అన్నారు శాస్త్రి గారు. వేదమంతా చదువుకున్న తర్వాతే కదా జీవుని విషయం మీరు మాట్లాడుతున్నది అడిగారు పట్టాభిరామయ్య గారు పురుషోత్తం గారిని. ఆయన సమాధానం చెప్పే లోపుగానే, మరి కర్మలు అనిత్య ఫలాల్ని అల్ప ఫలాల్ని ఇస్తాయని మీరు చెప్పిన వాక్యాలు వాడు చదువుకునే ఉంటాడు కదా మొదటే, మళ్ళా కర్మలు చేయడం, అందుకోసం పూర్వమీమాంస చదవడం, అప్పుడు అల్ప ఫలాలని గ్రహించడం, ఆ తర్వాత మరలా ఈ వాక్యాలు చూసి ఓహో అనుకోవడం, ఇదంతా ఏంటి దండగా. మొదటే వాడికి కర్మలు అనిత్య ఫలాన్ని ఇస్తాయని తెలియగానే అయితే నిత్యఫలం ఏది అని ఆలోచించి ఉపనిషత్తుల్లో వాక్యాలు చూసి మరి కర్మల జోలికి పూర్వమీమాంస జోలికి పోకుండానే బ్రహ్మజ్ఞానంతో ప్రవర్తిస్తాడు అని వివరించి విజయ గర్వంతో చూశారు పట్టాభిరామయ్య గారు రఘురామయ్య గారి వైపు. నిజమేనండోయ్, తాను చదువుకున్న వేదంలో కర్మలు అల్పఫలాల్ని ఇస్తాయన్నది ఉన్నది కనుక మరి కర్మల్లో వారు ప్రవర్తించనక్కర్లేదు.
పూర్వమీమాంస చదవనక్కర్లేదు, కర్మలే అనవసరం, డైరెక్ట్గా బ్రహ్మజ్ఞానంలోకి ప్రవర్తించేయవచ్చు అన్నారు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు. అంటే ఫైనల్గా తేలిందేమంటే ఏ కర్మలు చేయనక్కర్లేదు, పరమాత్మని ఉపాసిస్తే చాలు అన్నారు ప్రసాదరావు గారు కూడా. పురుషోత్తం గారు నవ్వి, పట్టాభిరామి గారు మీరు చెప్పింది నిజమే, కానీ బ్రహ్మజ్ఞానంలో ప్రవర్తించడం అంటే ఏమిటని మీ ఉద్దేశం అని అడిగారు. ఏముంది, బ్రహ్మ ఎవరో తెలుసుకొని ఆయన్ని ఎలా పొందాలో తెలుసుకొని అందుకు ప్రయత్నించి ఫలాన్ని పొందడమే. ఎందుకు ఆ పని చేయడం? బాగుంది, బ్రహ్మజ్ఞానం వలన శాశ్వత ఫలం లభిస్తుందని చదువుకున్నాంగా. అదే అడుగుతున్నాను, చదువుకున్నారు కదా, ఇంకా బ్రహ్మజ్ఞానం కోసం ఉపనిషద్వాక్యాల్ని పరిశీలించి అందులో దిగాలా అని. బ్రహ్మజ్ఞానం వలన నిత్యమైన ఫలం వస్తుందని చూచాయిగా తెలిసింది, కానీ ఇంకా మిగిలిన వేదాంత వాక్యాల్ని చూసి ప్రవర్తిస్తే కానీ స్పష్టమైన నిర్ణయం ఎలా కలుగుతుంది? చదివినంత మాత్రాన సరిపోతుందా? ఇదే మాట అక్కడ కూడా వర్తిస్తుందే. కర్మలు స్వల్ప ఫలాన్ని ఇస్తాయని చదువుకున్నంత మాత్రాన సరిపోదు, అది చూచాయిగా తెలియడమే. కర్మ విచారంలోనూ పూర్వమీమాంసలోనూ ప్రవర్తించిన తర్వాతనే ఒక నిర్ణయానికి రాగలం అన్నారు పురుషోత్తం గారు. పట్టాభిరామయ్య గారికి చటుక్కుని ఏం తోచలేదు. డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు, మీ పాయింట్ మరీ బాగుంది. అయితే కర్మలు తెలుసుకో తీరాలి, చేసి తీరాలి, పూర్వమీమాంస చదివి తీరాలి. అప్పుడు ఆ కర్మలు అల్ప అస్థిర ఫలాలిస్తాయని గ్రహించాలి. అప్పుడే బ్రహ్మజ్ఞానంలోకి దిగాలి అని గబగబా అంటూనే, అతయ్య ఆకలి అన్నారు శకుంతలమ్మ గారి వైపు జాలిగా చూస్తూ. అందరూ నవ్వారు. గోడ మీద పిల్లి రా భోంచెద్దు గాని అని తాను నవ్వి అందరి వైపు తిరిగి, ఇక ఇవాళకి చాలండి, పదండి డైనింగ్ హాల్లోకి అన్నారు. అందరూ లేచారు. ఇక్కడితో ఆయనెవరు నేనెవరు అదేమిటి అనే గ్రంథంలో 3 అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నాం. తర్వాత విషయం రేపు చదువుకుందాం. శ్రీమన్ మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.